పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? అందరికీ అందరూ వేయడం బాగుందండి. గ్లాసే ఇంక అందరూ కొట్టింది కూడా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో వస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? ఒక 60-70 వేలు వస్తారండి. పోలింగ్ ఎలా జరిగింది? ప్రశాంతంగా జరిగింది? ఎలాంటి ప్రశాంతంగానే జరిగింది. మన పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఎలాంటి అభివృద్ధి ఉందో చూడాలి కదండి. బాగా చేస్తారనే నమ్మకంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగా చేశారు. పిఠాపురానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు చాలా ఉన్నాయండి. ఆయన ఎమ్మెల్యేగా అవ్వాక ఒకటే సమస్యలు ఏంటన్నా చెప్పి. ఎలాంటి సమస్యలు ఉన్నాయి చెప్పారా? సమస్యలు ఏముందండి, ఇంకా అభివృద్ధి ఏం జరగలేదు కదా గత 5 సంవత్సరాలు కూడా. రోడ్లు అయినా డ్రైనేజీలు అయినా ఇంకా అన్ని విధాలు కూడా సమస్యలు ఉన్నాయండి. ఒకవేళ వంగ గీత గారు నేనే గెలుస్తా అంటున్నారు కదా. గీత గారు అలా చెప్తారండి, దానికే ఉందండి. ఇప్పుడు అలాగ అనకపోతే ఆవిడ పోటీ చేయదు కదా. అంటే వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వైసీపీ మైనస్ అయిందంటారు, నిజమంటారా? దాని గురించి కాకపోయినా అలాగైనా మేము మైనస్ అండి. దాని గురించి కాకపోయినా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సీట్ అనౌన్స్ చేసిన వెంటనే ఫిక్స్ అయిపోయారండి. అంటే వాళ్ళ ప్రజలంతా కూడా ఫిక్స్ అయిపోయారండి. ఆల్రెడీ సీట్ అనౌన్స్ చేసిన వెంటనే ఫిక్స్ అయిపోయారండి జనాలంతా. అంటే మన వంగ గీత గారు ఏమన్నారంటే రెడ్ కండ వేసుకుంటే ఇది పార్టీ సింబల్ తీసేయండి అన్నారు కదా మన వీడియో. అది ఎంతవరకు కట్టుకుంటారు? అది మరి పార్టీ సింబల్ కాదు కదా, అది టవల్. అది మామూలుగా ఇంత క్రితం కాచి టవల్ అనేవారు. అది పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్లోనే వాడారు, గబ్బర్ వాడారు. దాని మీద ఏంటంటే అందరూ సరదాగా వేసుకుంటున్నారు కుర్రోళ్ళు అందరూనే. ఆవిడ ఏముంది ఇప్పుడు చూసిన దాని మీద ఏదో వారిలోకి ఏదో మాట్లాడారు. అది తాత్కాలికంగా అది సింబల్ కాదు కదా. అంటే కొందరు ఏమంటున్నారు అంటే బూతులలో కూడా ఫ్యాన్స్ ఉంటాయి కదా, అవి సింబలే కదా. అవును, అలాగనేసి అన్నారు కదా. ఆ అబ్బాయి ఆల్రెడీ ఆ వీడియో చూసే ఉండే అబ్బాయి అలాగనేసి అన్నారు. ఇప్పుడు ఆ లెక్కల్లో అయితే ఆ ఫ్యాన్స్ కూడా తీసేయాలి కదా, మరి అది తీయలేదు కదా. ఏముంది సీఎం అయితే ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే. అంటే జగన్ గారు అవకాశం లేదండి. అంటే అమ్మఒడి ఏ ఒళ్ళు వేసినా అవదండి, ఏ ఒళ్ళు వేసినా అవలేదండి. అభివృద్ధి లేని దానికి ఏ ఒళ్ళు వేసినా అవదండి. లేడీస్ కానీ ముసలి కానీ మాకు పింఛన్ బాగా ఇస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు జగన్ అన్న. ఏదో పలసపలసగా అలాంటి వాళ్ళు కూడా వేయకపోతే డిపాజిట్లు కూడా రావు కదండి. కొద్దిగా వేస్తారు, ఏకన్నా ఏముంటారు కదా. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏదో పలసపలసగా వేసినంత మాత్రాన డిపాజిట్లు కూడా రావు కదా. రాజధానిలో పెట్టారంటారు, ఒక రాజధాని పెట్టారంటారు. ఒక రాజధాని అంటే 3 రాజధానులు ఎందుకు? ఒక రాజధానికే దిక్కులేదు కదా. ఒక రాజధానికే దిక్కులేదు, ఇంక 3 రాజధానుల పని ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు చేశారో అంతవరకునే ఉంది. అది ఇంకా కూల్చేయడం అది చేయడం ఉంది తప్ప ఇంకేమీ లేదు. అంటే బాబు గారు చెప్పడం మాత్రమే చేయరని అంటారు కదా. ఎందుకంటారు? చూడలేదా గతంలో చేశారు కదా. బాబు గారు చేసిన దాంట్లో ఇందులో 10% కూడా ఈయన చేయలేదు. ఇప్పుడు బట్టన్ నొక్కినంత మాత్రాన అది అభివృద్ధి అయిపోదు కదా. సోమరపోతుల్లాగా తినడం తిరగడం తప్ప ఏముండదు. ఇప్పుడు 10,000 వేసాడు ఆటో వాడికి ఉదాహరణకి. లేదంటే అమ్మఒడు ఏదో 15,000 వేసాడు, 13,000 14,000 వేసాడు. ఆ 4 రోజులే ఏదో ఇంట్లో లసాగా వండుకుని తినేయడం తప్ప ఏమీ లేదు. తినడం తాగడం తొడడం తప్ప ఏమీ లేదు. అంటే ఇప్పుడు నా పథకాల వల్లనే శ్రీలంక అయిపోతే మన బాబు గారు కూడా ఇంతకన్నా డబల్ పథకాలు ఫ్రీ ఇస్తా అంటున్నారు. పథకాలు ఇస్తారు. పథకాలు ఇవ్వకపోతేనే ఇప్పుడు తిన్న దాని మీద అలవాటైన దాని మీద ఎవరో ఇప్పుడు ఓటు వేసి వాళ్ళు కూడా వేయరు కదా. ఆ పథకాల మీద ఆధారపడిపోయి ఉన్నారు. దాంతోపాటు అభివృద్ధి చేస్తాం అనేసి అంటున్నారు, అంతే తప్ప అంతకన్నా ఏం కాదు. ఇప్పుడు ఏదైనా సంపద సృష్టిద్దాం అనేసి అంటున్నారు. ఆ సంపద సృష్టించే పథకాలు నడిపి మెయిన్ అభివృద్ధి ప్లస్ పథకాలు చేస్తాం అనేసి అంటున్నారు. అది చూస్తాం కదా. అంటే పాస్ పుస్తకాల మీద జగన్ గారు ఫోటో ఉండడం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంది కదా, దాని గురించి ఏమని చెప్తారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నది ఇంకా చాలా దారుణం. అది ఇంకా కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఆల్రెడీ మేము ఇవన్నీ తిరిగిన వాళ్ళమే కోర్టులోని అటానే. ఇంకా కోర్టుల సంబంధం లేకుండా ఇంకా అతను ఎలా ఓకే చేస్తా ఇంకా అలాగా రెడీ అనమాట ఎలక్షన్ అవుతుంది. కానీ అతను అధికారంలో రాడు కాబట్టి సరిపోతుంది అంతే. దానివల్ల మైనస్ ఏంటంటారు? పక్కా మైనస్. దానివల్ల ఏమన్నా ఆల్రెడీ ఫిక్స్ అయిపోరు కదా. గతంలోనే చూసాం, అతను సీఎంగా రాగానే కూల్చడం పనిలో ఉన్నాడు. ఇంకా ఆ రోజునే మైనస్ అయింది. ఇంకా తర్వాత ఉండి కోల్తో ఒకటి మైనస్ కదా. మళ్ళీ 175కి 170 సీట్లు గెలుస్తా అంటున్నారు కదా జగన్ గారు. జగన్ గారు అలాగా అనకపోతే పోటీ ఎలా చేస్తారో చేయరు కదా. ఆ నమ్మకం ఉన్న మనలో పోటీ చేశాడు. అతను ఒపీనియన్ అవుతుంది, ఉన్న ప్రజల ఒపీనియన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఒపీనియన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిది ఒపీనియన్ పవన్ కళ్యాణ్ గారిది. ఎవరు ఒపీనియన్ ఎవరు ఉంటుంది. అలా లేకుండా పోటీ చేయరు కదా. ఫైనల్గా ఇక్కడ పిఠాపురంలో అయితే జనసేన గెలుస్తుంది పక్కా. కానీ ఇంకా అందులో సమస్య లేదు. సీట్ అనౌన్స్ చేసినట్టే అయిపోయింది. మెజార్టీ చూసుకున్నారు తప్ప సీటు నేను పిఠాపురాన్ని పోటీ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అనగానే వెంటనే అది ఫిక్స్ అయిపోయారు అంతే జనం. అంటే చంద్రబాబు గారు ఏమన్నా 2 సంవత్సరాలు అలా ఏమన్నా సీఎం పోస్ట్ ఇవ్వచ్చు అంటారా పవన్ కళ్యాణ్? ఏమో దానికి మనం ఏం చేయాలి, వాళ్ళ కమిట్మెంట్లు వాళ్ళకు ఉంటాయి కదా. అది మనకు తెలియదు. పిఠాపురం ఉన్నాయి. ఎమ్మెల్యే అంటే అండి మామూలుగానే
ఈ పవర్ స్టార్ రాకపోతే మనుషులు ఉండక్కర్లేదు ఇక్కడ. పవర్ స్టారే వస్తాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదేండి మన పిఠాపురంలో గెలుస్తాడా? గెలవకపోతే ఎందుకండి బాబు, మామూలుగా ఇంకా మేము చచ్చిపోవాలి. ఇంకా పవర్ స్టార్ ఎమ్మెల్యే అండి. ఈయన మా సీఎం అయితే ఈయన వస్తాడండి. ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తాడు? ఏంటంటే ముందే వచ్చాను, మనకు తెలదండి, నాకు చదువుకోలేదు. అదండి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా? బాగానే ఉంది. పిఠాపురం మొత్తం మీద హ్యాపీగా జరిగిందండి. ఎలాంటి గొడవ గొడవ గట్ట ఆ లైన్లో గొడవ అయిందండి. గొడవ గట్ట ఏమి ఉండదండి. మళ్ళీ వంగ గీత గారే నేను గెలుస్తా అంటున్నారు. వంగ గీత గారు గెలుస్తారంటే మామూలుగానే రూపాయలు పెడతాయి, అలానే గెలుస్తారు. రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. ముసలాడికి 2 నెలలు ఇచ్చాడంట. 3,000 4,000 అని చెప్పారు. ముసలాడికి 2 నెలలు ఇచ్చారంట. కాదు 5 నాటకానికి వెళ్తాను. ఇక వాటిలో ఉంది, సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదండి. అంటే డబ్బులు ఇస్తేనే ఓటేస్తారా మీరు? డబ్బుల కోసం కాదండి, పవర్ స్టార్ అయితే గెలిపిస్తామండి. పవర్ స్టార్ డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా పవర్ స్టార్ గెలిపిస్తాం పిఠాపురం. అదేండి మ్యాటర్. అయితే ఇక్కడైతే పవర్ స్టార్ గెలుస్తారు. ఇక్కడైతే పవర్ స్టార్ వస్తాడండి. మళ్ళీ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అబ్బాయి తీయండి బాబు. సీఎం అయితే మామూలుగానే మాకు ఆయన వస్తే బాగుంటుందండి. ఎవరు ఆయన? మన చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. మన బాబు గారు చెప్పడం మాత్రమే చేయరని అంటున్నారు కదా. అబ్బాయి ఆయన సూపర్ చేస్తాడు. ఇంకోండి ఇలాగే ఏడుస్తున్నాండి. పవన్ కళ్యాణ్ రావాలండి. పైన అయితే చంద్రబాబు నాయుడు రావాలండి. పరిపాలన బాగుంటుందా? అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మంచి పనులు చేస్తాడండి ఇక్కడ. ఎంత మెజారిటీతో గెలిచొచ్చు అనుకుంటున్నారు? ఏమో మరి దశని బట్టి ఉంటుందండి. మరి ఏం చెప్తాం మనం. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా? పోలింగ్ ప్రసారంగా జరిగిందండి. ఎలాంటి గొడవ? ఏ గొడవలు గోల గట్టలు ఏమీ లేదండి. గోల ఏమీ లేదండి. గీత గారు నేను గెలుస్తా అంటున్నారు కదా. ఎవరి అదృష్టం వాళ్ళదండి, మనం ఏం చెప్పలేం కదా. మీ అదృష్టం మీది, మా అదృష్టం మాది. పిఠాపురంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయండి. రోడ్లు వేయలేదండి. రోడ్లు యాక్సిడెంట్లు అయిపోయి చాలా మంది చచ్చిపోతున్నారండి. ఈ రోడ్లు గుంటలు అడిపోయండి. అభివృద్ధి లేదండి. రోడ్లు అభివృద్ధి లేదండి. పెద్దలకు ఉపకారం లేదండి. తాగునీరు లేదండి. అదండి. సీఎం గా ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎం గారిని చంద్రబాబు నాయుడు చూడాలండి. చంద్రబాబు నాయుడు చూడాలండి సీఎం గాను. జగన్ ఏమో నేను బాగా అభివృద్ధి చేశాను, 175 సీట్లు గెలుస్తాను ఆయన అంటున్నాడండి, ఈయన అంటున్నాడండి. మరి మళ్ళీ అభివృద్ధి చేయలేదంటారా జగన్ గారు? ఏం చేయలేదండి. లేనివాడు కూడలేదండి ఆయన వచ్చాక. అంటే అమ్మ ఒడి కానీ, ముసలి పింఛన్లు కానీ, బ్యాంకులకు వేసాడండి. బ్యాంకుల్లోకి తీసుకెళ్ళి ఎంతమంది చచ్చిపోయారండి మొన్న. సరే చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు అధికారంలో రావాలండి. చంద్రబాబు నాయుడు చెప్పడం మాత్రమే చేయడు పథకాలు అని అంటారు కదా. చంద్రబాబు నాయుడు కరెక్ట్గా చేస్తాడండి. మన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? మరి కొత్త కదండి, మరి అవన్నీ కూడా చూడాలి కదా మనం. వంగ గీత గారిని 3 చుట్లు చూసాం. 4వ చుట్టూ వేయమంటే ఎలాగేస్తామండి. పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నాం? పవర్ స్టార్. పవర్ స్టార్ అది అంతే. ఇంకా నా పేరు చిరంజీవి, తెలుసా? నా పేరు చిరంజీవి. అడుగు ఏం పేరు? 1,30,000. అందులో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ రాకపోతే ఎంత ఎదవలో ఉంటున్నా పిఠాపురాన్ని. అది నేను మాట పక్క. ఆగా పాసా. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. గ్లాస్ మళ్ళీ వంగ గీత గారు నేనే గెలుస్తాను. వంగ గీత అండి చిరంజీవి రెడ్డిని పిస్తా వంగ గీతకి. ఆ మాట తెలుసు మీకు? చిరంజీవి పెద్ద ఇచ్చింది వంగ గీతకి చిరంజీవి. చిరంజీవి లేకపోతే ఇవాళ వంగ గీత ఎవరు తెలదు. ఆవిడ కోపలే, వీళ్ళు కోపలే, అది కాదు సమస్య. వంగ గీతకి చిరంజీవి ఇచ్చింది పిస్తా. మీరు ఏమైనా చేయాలి. పవన్ కళ్యాణ్ ఎవరు రాడండి. అంటే పిఠాపురంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? నా సమస్య భూములు ఉన్నాయండి. కానీ ఆడి పవన్ కళ్యాణ్ వస్తే తెలుస్తుంది. ఆడి మించిన ఎవరు రాడండి. ఇటు ఎమ్మెల్యే వస్తాడు, సీఎం అవుతాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా. అంటే జగన్ అభివృద్ధి తెచ్చి జగన్ గారు మాట్లాడకండి. తెచ్చి వద్దండి. నాకే పింఛన్ రాదు. ఇవాళకి వచ్చి మా అన్నగారికి రాలేదు.
175 సీట్లు 175 ఏడ్చాడు ఆడ. కానీ మహిళా హాస్టల్ మాకేం ఇవ్వరండి అమ్మ వాళ్ళు లేదు ఏం లేదు కానీ చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ వస్తేనే కట్టుకుంటుంది ఇంక ఏదో వచ్చినా వేస్ట్. మన చంద్రబాబు గారు చెప్పడం మాత్రమే చెయ్యాలంటారు కదా, బాబు గారు చెప్పడం మాత్రమే చెయ్యాలంటారు కదా. బాబా తప్పన్నది చాలా తప్పది. ఏంటో మంచి అన్న వాళ్ళు అయితే బాబు గారిని చూడాలనుకుంటున్నారు. చంద్రబాబు వస్తాడండి, పవన్ కళ్యాణ్ వస్తాడు. ఇంకా అది నుంచి మాట్లాడకండి. నేను నా పక్కన చిరంజీవి అండి. అడగండి నా పేరు ఏమంటారు. ఎలా వెళ్తే చిరంజీవిని కాగిస్తారు. చిరంజీవి నా తమ్ముడు